అండి ఎలా మా చెల్లెలు ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తాను. వంట చేయడానికి యూట్యూబ్ కోసం వంట చేయడానికి పంది కూడా వేస్తాం. చూడండి పాలకూర, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, గోంగూర, మెంతాకు, అదిగో మెంతికూర పెట్టి కోళ్ళు చేసిన చూసారా పోయినాయి. ఇవన్నీ అయిపోయినాయి, అందుకని ఇవన్నీ తీసేస్తాను. అది మా అమ్మ క్లీన్ చేస్తుంది. గోంగూర మొక్కలు బాగున్నాయి, అది ఒకరోజు అనుకున్నాండి. ఇవి టమాటా చెట్లు పెట్టినా కానీ మీరు నాటం ఇప్పుడు కొంచెం నాటం, కొంచెం పొయ్యి పెడతాం అంతేగా. చూసారా గోరింటా చెట్లు అడిగింది మీరు చూసారా. కొత్తిమీర, నాటు కొత్తిమీర కూరలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. టమాటాలు చూసారా ఎంత బాగా కాసినాయి. మనం పండించినవి మనకు చాలా మంచిగా సంతోషాన్ని ఇస్తుంది. చూసారా మళ్ళీ కాసినాయి కదా. రైతులు ఎంత కష్టపడతారు ఇవి పండివ్వడానికి. వాళ్ళు చేయబట్టి మనం మంచి కట్టు నిండా భోజనం చేస్తున్నాం. ఇవన్నీ పీకేద్దాం. ఇదిగో జాన్ చెట్టు, అప్పుడు మేము మొక్కలు వేసినప్పుడు చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు పెద్దగా అయింది. అది కూడా జాన్ చెట్టు. టమాటా చెట్టు, ఇట్లలో గోంగూర చెట్లు ఉన్నాయి. అయ్యో ఒక పూట తింపి వండిన పాలకూర అయితే 2-3 సార్లు వండుకున్నాం. అది బెండకాయ చెట్టు చూడండి, అది కొత్తిమీర, ఇది కొత్తిమీర, మెంతాకు, ఇదిగో కోళ్ళు అన్నీ తినేసినాయి ఆకులు. ఇదంతా కొత్తిమీర, మెంతాకే కోళ్ళు తినేసినాయి. టమాటా చెట్లు మంచిగా పోతుంది అన్నమాట. ఇదిగో ఇప్పుడు దాకా ఇదంతా పీకేసాను. నా కొడుకు మా అమ్మ పీకేస్తాడు. ఇదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఇక్కడ పొయ్యి పెట్టాలి. మా చెల్లెలు వదిలేండి ఇదంతా, వాళ్ళు ఇక్కడ పొయ్యి పెట్టాలంటే అందుకే ఇదంతా మా అమ్మ క్లీన్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటాను. చూడండి బాగుంది కదా. చెట్లు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ కోళ్ళన్నీ తినేస్తున్నాయి. ఏ చెట్లు వేసినా కోడి తినేస్తున్నాయి. ఇటు పంది కుక్కలు వస్తాయి, అది వాటి నుంచి కుక్కలు, అది ఈ కుక్కలు చూడండి కుక్కలు వస్తాయి. ఏ చెట్లు పెట్టినా ఉంచట్లే, అందుకని ఇక్కడ పోయి పెట్టాలి మా చెల్లి. గోంగూర భలే టేస్ట్ ఉంది. ఇవన్నీ పీకేయాలి. చూసారా నా కొడుకు నాకు పల్లె సహాయం చేస్తాడు. ఏ పని చేసినా నాకు సహాయం వస్తాడు. అన్న పిల్లలకి తల్లి సహాయం చేయాలి కదా, సహాయపడాలి. చూసారా మొత్తం పెట్టాలి. అయ్యి కొంచెం ఇంట్లో ಮಾಡಿ ఇటు పోయి పెట్టాలి. అక్కడ నూరు చూడండి పుదీనా ఇదంతా వల్ల కొద్ది పుదీనా మేము పొరకొచ్చు వల్ల అన్నమాట. మీరు చూడలే చూసారా బాగుంది పుదీనా బాగుంది. బియ్యం బియ్యం అది అక్కడ ఉన్నట్టు ఓకేనండి బాయ్.